RRC Group D Grand Test 20 Physics subject. Question number 19. If the ratio of intensity of wave is 25:9, what is the ratio of their amplitude? తరంగ తీవ్రత యొక్క నిష్పత్తి 25:9. అంటే వాటి కంపన పరిమితి యొక్క నిష్పత్తి ఏమిటి? ముందుగా ఈ ప్రశ్నలో ఇవ్వబడినటువంటి ఇన్ఫర్మేషన్ను మనం ఒకసారి గమనించాలి. ఇవ్వబడిన అంశాలు ఒకటి ఇంటెన్సిటీ, మరొకటి ఆంప్లిట్యూడ్. ఒకటి తీవ్రత ఇచ్చారు, మరొకటి కంపన పరిమితి ఇచ్చారు. అంటే తీవ్రత ఇచ్చి కంపన పరిమితులు ఏ విధంగా ఉన్నాయో క్యాల్కులేట్ చేయండి అంటున్నారు. ఇక్కడ తీవ్రతల యొక్క నిష్పత్తులు ఇవ్వబడ్డాయి, కంపన పరిమితుల నిష్పత్తులు ఎలా ఉంటాయి అని అడుగుతున్న ప్రశ్న. కంపన పరిమితికి తీవ్రతకి మధ్య గల సంబంధము I1/I2 25/9. 25:9 is nothing but 25/9. Find out the A1 and A2. A1 is to A2 or A1/A2. The relation in between intensity and amplitude is తీవ్రతకు కంపన పరిమితికి మధ్య సంబంధము I1/I2 is equal to A1 square by A2 square. I1 is equal to 25/9. is equal to A1 square by A2 square. It can has been like to A1/A2 whole square, then which is equal to 5/3 whole square. Here square getting cancelled. Therefore, A1/A2 is equal to 5/3, or A1 is to A2 is equal to 5:3. A1 is to A2 is equal to 5:3. So 5:3, where it is? Yes, here B. So option B is the correct one. 5:3. Another question. Question number 26. What is the approximate height of any geostationary satellite from the Earth's surface in kilometers? భూ ఉపరితలం నుండి ఏ భౌగోళిక ఉపగ్రహం యొక్క ఎత్తైన సుమారుగా ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? ఉదాహరణకి ఇది భూమి అనుకుందాం. భూ ఉపరితలంపై నుండి ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు భౌగోళిక ఉపగ్రహము, ఎస్ అందాం, సాటిలైట్. ఆ సాటిలైట్ అనేది భూ ఉపరితలం నుండి సాధారణంగా ఉండే ఎత్తు, ఇది స్టాండర్డ్ వాల్యూ 36,000 కిలోమీటర్లు. భౌగోళిక ఉపగ్రహము అనేది భూమి యొక్క ఉపరితలము నుండి 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉండి భూమి తన చుట్టూ తాను తిరిగే సమయములోనే భూమి చుట్టూ ఒకసారి ఆ ఉపగ్రహము తిరగగలుగుతుంది. ఏ ఉపగ్రహం అయితే భూమి తన చుట్టూ తాను తిరిగేలోగా దాని చుట్టూ మరొక ఉపగ్రహము తిరగగలిగితే, ఒక పూర్తి పరిభ్రమణము చెయ్యగలిగితే ఆ ఉపగ్రహాన్ని భౌగోళిక ఉపగ్రహం అంటారు. ఇవి సాధారణంగా భూ ఉపరితలం నుంచి 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉంటాయి. వీటి భూ పరిభ్రమణ కాలము 1 రోజు లేదా 24 గంటలు. ఎందుకంటే భూ ఆత్మభ్రమణ సమయము కూడా అంతే కాబట్టి. Question number 42.
at absolute zero temperature, the kinetic energy of the molecules. పరమశూన్య ఉష్ణోగ్రత వద్ద అణువుల యొక్క గతిశక్తి విలువ స్థిరంగా ఉంటుంది. బికమ్స్ కాన్స్టెంట్. ఆప్షన్ బి బికమ్స్ మ్యాక్సిమం, గరిష్టంగా ఉంటుంది. ఆప్షన్ సి బికమ్స్ మినిమం, కనిష్టంగా ఉంటుంది. ఆప్షన్ డి బికమ్స్ జీరో, 0 అవుతుంది. ఎస్, ఇక్కడ పరమశూన్య ఉష్ణోగ్రత వద్ద ఈ యొక్క అణువుల యొక్క గతిశక్తి ఏదైతే ఉందో అది దాదాపుగా ఇక్కడ మనకు 0 అవ్వడానికి అవకాశం ఉంటుంది. కావున ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్ ఇయర్. Question number 61. What is the main difference in between AC generator and DC generator? AC generator మరియు DC generator మధ్య ప్రధానమైన తేడా ఏమిటి? AC DCలో ఉన్న ప్రధాన డిఫరెన్స్ ఏంటి అన్నప్పుడు అసలు కామన్గా ఏమేమి ఉంటాయి? ఆప్షన్ ఏ బ్రష్లు. ఎస్, బ్రష్లు అనేవి రెండింటిలో కూడా ఉంటాయి. ఆప్షన్ బి ఆర్మేచర్, ఈ పరికరము కూడా ఈ రెండిట్లో ఉంటుంది. ఆప్షన్ సి ఫీల్డ్ మ్యాగ్నెట్, రెండింట్లో ఉంటుంది. ఆప్షన్ డి స్లిప్ రింగ్స్, ఇవి మాత్రము స్లిప్ రింగ్స్ అనేవి ఒకే ఒక జనరేటర్లో మాత్రమే ఉంటుంది. అది జనరేట్ చేయడానికి ఉపయోగించబడేటువంటి ఈ యొక్క పరికరంలో మాత్రమే దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. అందుచేత ఆప్షన్ డి అనేది సరి అయిన సమాధానము. రెండిట్లో ప్రధానంగా ఉండండి ఏంటి, ఒక దాంట్లో ఉండి ఇంకో దాంట్లో ఉండండి ఏంటి అంటే స్లిప్ రింగులు అనేటువంటిది. రిమైనింగ్ అన్నీ కూడా రెండింట్లో సమానంగానే ఉంటాయి. ఒకే రకమైనటువంటి అమరిక అనేది ఉంటుంది, కానీ ఒక వేరియేషన్ ఏంటి అంటే స్లిప్ రింగ్లు అనేవి ఇవి కలిగి ఉంటాయి. Question number 62. Which one of the following is used as antifreezer which effectively depresses the freezing point of water in an automobile? Option A ethylene glycol. Option B propanoic acid. Option C glutamic acid. Option D glycolic acid. యాంటీఫ్రీజర్గా ఉపయోగించేటువంటి పరికరము ఇథైలిన్ గ్లైకాల్. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్ ఇయర్. ఇథైలిన్ గ్లైకాల్ అనేది ఇది యాంటీఫ్రీజర్గా ఉపయోగించబడుతుంది. నీరు గడ్డ కట్టేటువంటి ఆ యొక్క ప్రక్రియను కొంతవరకు ఆపగలుగుతుంది. అందుచేత ఆప్షన్ ఏ అనేది సరి అయిన సమాధానం. Question number 91. A simple harmonic oscillator has time period T. The time taken by it to travel from the extreme position to half the amplitude is. ఒక సరళాత్మక చలనం యొక్క కాల వ్యవధి అనేది దాని యొక్క స్థానము నుండి సగం వ్యాప్తికి ప్రయాణించడానికి తీసుకున్న సమయం ఎంత? ఇది ఒక తరంగం అండి. సరళాత్మక చలనానికి సంబంధించి ఇలా గ్రాఫ్ గీస్తూ ఉన్నాం. గ్రాఫ్ గీసే సమయంలో ఒక అర్ధ సైకిల్ అంటారు. ఇది ఆఫ్. ఇక్కడ నుండి ఇక్కడికి పట్టే కాలము T/2. అదే ఇందులో సగము అంటే ఏమవుతుంది? ఇంతవరకు. కాబట్టి ఇక్కడ వరకు పట్టే కాలం ఎంత? T/4. అందుచేత ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. మరొకసారి గమనించాలి. ఏ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ హ్యాస్ టైం పీరియడ్ T. అంటే ఓవరాల్గా టైం పీరియడ్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. అంటే ఆఫ్ ప్లస్ ఆఫ్ 1 వాల్యూ తీసుకోవాలి. ఇది T/2 ప్లస్ T/2 ఇట్ షుడ్ బి T అవుతుంది. మరి T/2లో సగం అన్నాడు అంటే ఏమవుతుంది? 1/4 ఆఫ్ టైం పీరియడ్. కాబట్టి
ఇక్కడ ద టైమ్ టేకెన్ బై ఇట్ టు ట్రావెల్ ఫ్రమ్ ద ఎక్స్ట్రీమ్ పొజిషన్ టు ఆఫ్ ద యాంప్లిట్యూడ్, దాని యొక్క స్థానం నుండి సగం వ్యాప్తికి ప్రయాణించడానికి తీసుకున్న సమయం ఎంత అంటే T/4. Namaskaram sir, welcome to IAC Institute. We are discussing RRC Group D Grand Test number 20 in Chemistry. Right, first temporary hardness of water due to presence of అంటున్నాడండి. అంటే దేని వలన మనకు టెంపరరీ హార్డ్నెస్ తాత్కాలిక కాఠిన్యత వస్తుంది అంటున్నాడు. నీరు మనకు రెండు రకాలు, సాధు జలం, కఠిన జలం. సబ్బుతో నురగ నిచ్చే జలాన్ని సాధు జలం, సబ్బుతో నురగ నివ్వని జలాన్ని కఠిన జలం అంటారు. రైట్, విచ్ గివ్స్ గుడ్ లెదర్ విత్ సోప్ వి సే సాఫ్ట్ వాటర్, విచ్ డజంట్ గివ్స్ గుడ్ లెదర్ విత్ సోప్ వి సే హార్డ్ వాటర్. ఎందుకు నురగనివ్వదు హార్డ్ వాటర్ అంటే డ్యూ టు ప్రజెన్స్ ఆఫ్ calcium, magnesium salts. If calcium, magnesium bicarbonates are present, we say temporary hardness. If chlorides, sulfates are present, we say permanent hardness. అంటే కాల్షియం మెగ్నీషియంల యొక్క బైకార్బోనేట్లు కలిగి ఉంటే తాత్కాలిక కాఠిన్యత, క్లోరైడ్లు సల్ఫేట్లు కలిగి ఉంటే శాశ్వత కాఠిన్యత, పర్మనెంట్ హార్డ్నెస్ అంటారు. ఇప్పుడు ఆన్సర్ ఏంటండి? కాల్షియం మెగ్నీషియంల యొక్క బైకార్బోనేట్ మీన్స్ ఆన్సర్ డి. కాల్షియం బైకార్బోనేట్ మీన్స్ బి. సల్ఫేట్ మీన్స్ పర్మనెంట్ హార్డ్నెస్. చూడండి ఇక్కడ మనకు క్లోరైడ్లు సల్ఫేట్లు అంటే పర్మనెంట్ హార్డ్నెస్. మన క్వశ్చన్లో ఏమన్నాడు? టెంపరరీ హార్డ్నెస్ తాత్కాలిక అంటే బైకార్బోనేట్లు. కాల్షియం హైడ్రాక్సైడ్ కాదు, సల్ఫేట్ కాదు, అంటే క్లోరైడ్స్ సల్ఫేట్స్ ఉంటే పర్మనెంట్ హార్డ్నెస్. మనకు టెంపరరీ హార్డ్నెస్ ఎలా వస్తుంది? కాల్షియం మెగ్నీషియంల యొక్క బైకార్బోనేట్లు కలిగి ఉంటే టెంపరరీ హార్డ్నెస్. మరి టెంపరరీ హార్డ్నెస్ని రిమూవ్ చేయడానికి ఏ పద్ధతులు ఉపయోగిస్తారు? నంబర్ 1 రిమూవింగ్ టెక్నిక్స్ ఆర్ ఆన్ హీటింగ్, వేడి చేయడము. నంబర్ 2 క్లార్క్ మెథడ్, క్లార్క్ పద్ధతి. మరి పర్మనెంట్ హార్డ్నెస్ని రిమూవ్ ఎలా చేస్తారు? జియోలైట్ పద్ధతి, పర్మ్యూటెడ్ పద్ధతి, ఆర్ వీ కెన్ సే ఇంకొక పద్ధతి కాల్గాన్ మెథడ్, అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్, అయాన్ వినిమయ పద్ధతి. 3 పద్ధతులు ఉన్నాయి, జియోలైట్ ఆర్ పెర్మ్యూటెడ్, ఇంకోటి కాల్గాన్ పద్ధతి, ఇంకోటి అయాన్ వినిమయ పద్ధతి, అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్. అంటే పర్మనెంట్ హార్డ్నెస్ని రిమూవ్ చేయడానికి, రెండింటిని ఎట్ ఏ టైం రిమూవ్ చేయడానికి సోడా యాష్ మెథడ్, చాకలి సోడా పద్ధతి. మనము ఇందులో సోడియం కార్బోనేట్ని ఉపయోగిస్తాం. రెండింటిని ఎట్ ఏ టైం రిమూవ్ చేయడానికి చాకలి సోడా పద్ధతి, సోడియం కార్బోనేట్ని ఉపయోగిస్తాం. నా మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ద బాండ్ విచ్ ఈస్ ప్రజెంట్ బిట్వీన్ ద వాటర్ మాలిక్యూల్స్ ఈస్, బాండ్ విచ్ ఈస్ ప్రజెంట్ బిట్వీన్ ద వాటర్ మాలిక్యూల్, నీటి అణువుల మధ్యలో ఉండే బంధం ఇది. అణువుల మధ్య అన్నాడండి. మనకి ఇక్కడ పరమాణువుల మధ్య అయాన్ల మధ్య ఏర్పడే బంధం రసాయన. చూడండి బంధాలు 2 రకాలు, ఒకటి రసాయనిక బంధం, భౌతిక బంధాలు, ఫిజికల్ బాండ్స్. అంటే ఇక్కడ ఫిజికల్ బాండ్స్ అంటే ఏంటంటే ఇందులో ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ కావండి, జస్ట్ సైజు పైన, అలానే షేప్ పైన, అలానే వాల్యూమ్ పైన ఆధారపడతాయి. సైజ్, షేప్, అలానే వాల్యూమ్ మీద ఆధారపడతాయి భౌతిక బంధాలు. మనకు హైడ్రోజన్ బంధం, వాండర్వాల్ బంధం, అలానే మనకు లోహ బంధం, మెటాలిక్ బాండ్, ఫిజికల్ బాండ్స్. మరి ఎలక్ట్రాన్లు పార్టిసిపేట్ అయ్యేటివి అయానిక బంధం, సమయోజనీయ బంధం, సమన్వయ సమయోజనీయ బంధం, అంటే డేటివ్ బాండ్, అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్, డేటివ్ బాండ్. మరి ఇప్పుడు చూడండి H2Oలో ఇక్కడ మనకు ఎలక్ట్రోనెగటివిటీ ఆర్డర్ అన్నిటికన్నా ఎక్కువ ఫ్లోరిన్కి, ఫాలోడ్ బై ఆక్సిజన్, దెన్ నైట్రోజన్ ఈజ్ ఈక్వల్ టు క్లోరిన్, అలా రాసుకుంటూ పోతే కార్బన్, అలా రాసుకుంటూ పోతే హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, ఎలక్ట్రోనెగటివిటీ ఆర్డర్ తగ్గుకుంటూ పోతూ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఆక్సిజన్ ఈ చూడండి హై ఎలక్ట్రోనెగటివిటీ ఏముందండి? ఫ్లోరిన్ 4.0, ఆక్సిజన్ 3.5, నైట్రోజన్ ఈజ్ ఈక్వల్ క్లోరిన్ 3 ఎలక్ట్రోనెగటివిటీ. వాట్ అబౌట్ ద హైడ్రోజన్ 2.1. అంటే ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ హై ఎలక్ట్రోనెగటివిటీ, లో ఎలక్ట్రోనెగటివిటీ, అధిక రుణ విద్యుదాత్మకత కలిగినటువంటి మూలకాలకి, అల్ప రుణ విద్యుదాత్మకత కలిగినటువంటి మూలకాలకి మధ్యలో కొద్దిగా బాండింగ్ ఉంటుందండి. అంటే హై ఎలక్ట్రోనెగటివ్ మీన్స్ పుల్లింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్, అంటే ఎలక్ట్రాన్ తన వైపు ఆకర్షించుకునే లక్షణం. మరి హైడ్రోజన్ ఏమో ఎలక్ట్రాన్ పోగొట్టుకునే లక్షణం. మరి వాళ్ళ మధ్యలో ఒక ఆకర్షణ బలం ఉండే అవకాశం ఉంది. చూడండి
ఇప్పుడు H2O యాంగులార్ షేప్ ఉంటుంది, రివర్స్ వి షేప్ ఉంటుందండి మనకు. ఇక్కడ హై ఎలక్ట్రోనెగటివిటీ ఆక్సిజన్, లో ఎలక్ట్రోనెగటివిటీ హైడ్రోజన్కి మధ్యలో ఒక అట్రాక్షన్ బాండ్ ఉంటుంది. అలానే చూడండి, హై ఎలక్ట్రోనెగటివిటీ ఆక్సిజన్కి, లో ఎలక్ట్రోనెగటివిటీ హైడ్రోజన్కి మధ్యలో ఒక అట్రాక్షన్ ఉండే అవకాశం ఉంది. అలానే హై ఎలక్ట్రోనెగటివిటీ ఆక్సిజన్కి, లో ఎలక్ట్రోనెగటివిటీ హైడ్రోజన్కి మధ్యలో ఒక అట్రాక్షన్ బాండ్ ఉండే అవకాశం ఉంది. దీనినే మనం ఏమంటామంటే హైడ్రోజన్ బాండ్ అంటారండి. అంటే వాటర్ మాలిక్యూల్ల మధ్యలో ఉండే బాండ్ ఏది అంటే హైడ్రోజన్ బాండ్. హైడ్రోజన్ బంధం అంటే ఏంటి? హై ఎలక్ట్రోనెగటివిటీ కలిగినటువంటి ఆటంకి, లో ఎలక్ట్రోనెగటివిటీ కలిగినటువంటి ఆటంకి మధ్యలో ఉండే ఆకర్షణ బలాన్ని మనం హైడ్రోజన్ బంధం అంటాం. ఇప్పుడు చూడండి, HF ఉంది, హైడ్రోఫ్లోరిక్ యాసిడ్, HF ఉంది, హైడ్రోఫ్లోరిక్ యాసిడ్, HF ఉంది, హైడ్రోఫ్లోరిక్ యాసిడ్. మరి ఇక్కడ ఈ హై ఎలక్ట్రోనెగటివిటీ ఫ్లోరిన్కి, లో ఎలక్ట్రోనెగటివిటీ హైడ్రోజన్, ఇప్పుడు ఇది ఒక మాలిక్యూల్, ఇదొక ఇవన్నీ మాలిక్యూల్ల మధ్యలో ఉంటాయి. చూడండి, హై ఎలక్ట్రోనెగటివిటీ ఫ్లోరిన్కి ఇంకొక నెక్స్ట్ మాలిక్యూల్లో ఉన్నటువంటి హైడ్రోజన్కి మధ్యలో అట్రాక్షన్ ఉంటుంది, దాన్ని హైడ్రోజన్ బాండ్ అంటారు. ఈ విధంగా మనకు హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ ఇది ఒక మాలిక్యూల్, ఇంకొక మాలిక్యూల్ రాసుకుంటున్నాడు హైడ్రోఫ్లోరిక్ యాసిడ్, ఇంకొక మాలిక్యూల్ హైడ్రోఫ్లోరిక్ యాసిడ్. మరి ఇక్కడ హై ఎలక్ట్రోనెగటివిటీ ఫ్లోరిన్కి, లో ఎలక్ట్రోనెగటివిటీ ఉన్న హైడ్రోజన్కి, అలానే హై ఎలక్ట్రోనెగటివిటీ ఉన్నటువంటి ఫ్లోరిన్కి, లో ఎలక్ట్రోనెగటివిటీ ఉన్న హైడ్రోజన్కి మధ్యలో అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. అనగా అధిక రుణ విద్యుదాత్మక కలిగినటువంటి మూలకానికి, అల్ప రుణ విద్యుదాత్మక కలిగినటువంటి మూలకానికి మధ్యలో ఉండే ఆకర్షణ బలాన్ని మనం హైడ్రోజన్ బంధము అంటారు. అనగా నీటి అణువులో ఉన్నటువంటి అణువుల మధ్య ఉండే బంధాన్ని ఏమంటారు? హైడ్రోజన్ బంధము అంటారు. అంటే ఆన్సర్ ఏదండి? సి. మనకు ఐస్లో మంచులో ఒక H2O అణువు 4 హైడ్రోజన్ బాండ్స్ని ఏర్పరుస్తుందండి. అంటే మంచులో, ఐస్లో ఒక H2O మాలిక్యూల్ 4 హైడ్రోజన్ బంధాలను ఏర్పరుస్తూ ఉంటుందండి. నౌ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. చూడండి, రైట్ సార్, నెక్స్ట్ క్వశ్చన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడండి. లిస్ట్ 1 లిస్ట్ 2 మ్యాచ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ డయాలసిస్ అన్నాడండి. డయాలసిస్ అంటే మనకు తెలుసు ప్యూరిఫికేషన్ అని తెలుసు. మనం బ్లడ్ని డయాలసిస్ చేయించుకుంటూ ఉంటాం, మనం చూస్తుంటాం హాస్పిటల్స్లో. అనగా డయాలసిస్ మీన్స్ ప్యూరిఫికేషన్ ఆఫ్ కొల్లాయిడల్ సొల్యూషన్. అంటే A4 అని అర్థమవుతుంది. అంటే ఆన్సర్ ఏదని అర్థమవుతుందండి? సి అని అర్థమవుతుంది. A4 అంటే సి ఆన్సర్ కరెక్ట్ అని అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఇక్కడ ఫ్లోక్యులేషన్ అంటే ఏంటంటే అవక్షేపంగా పడిపోవడం. ఇప్పుడు సపోజ్ మనము పెయింట్స్ ఉన్నాయండి, మనం పెయింటింగ్ వేసేటప్పుడు బకెట్లో ఉన్న పెయింటింగ్ని అలానే ఉంచేసాము ఒక 2-3 డేస్, అలానే సపోజ్ ఒక 10 డేస్ ఉంచేసామండి. అప్పుడు ఏమవుతుంది? పెయింట్ అంతా కిందికి వచ్చేసి వాటర్ పార్టికల్స్ మాత్రమే పైకి వస్తూ ఉంటాయి. దానిని ఏమంటారు అంటే రైట్, మనం ఏమంటారంటే ఫ్లోక్యులేషన్ అంటారండి. అంటే ఇక్కడ మనకు ఏమంటారంటే ఫ్లోక్యులేషన్ అంటే ప్రెసిపిటేషన్, అవక్షేపంగా పడిపోవడం. అనగా C2 అని అర్థం అండి. అంటే C2 అని అర్థం. ఫ్లోక్యులేషన్ అంటే అవక్షేపంగా పడిపోవడం. మరి అవక్షేపంగా పడిపోయిన తర్వాత ఏం చేస్తాం మనము? రైట్, బాగా మిక్స్ చేస్తే మళ్ళీ కొల్లాయిడల్ సొల్యూషన్ వస్తుంది. దానిని ఏమంటారంటే పెప్టైజేషన్ అంటారండి. పెప్టైజేషన్ అంటే B1 అంటే చూడండి, B1 అని అర్థమవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇలా మనము ఒక పెయింట్ బకెట్ని ఒక 1 మంత్ అలానే ఉంచేసామనుకోండి, పూర్తిగా పెయింట్ మాలిక్యూల్స్ అన్ని కిందికి వచ్చేస్తాయి, అప్పుడు వాటర్ మాత్రమే పైకి వస్తుంది. అలా దాన్ని అవక్షేపంగా చెందడం అంటారు, లేదంటే ఫ్లోక్యులేషన్ అంటారు. అలా కాకుండా కిందికి పడిపోకుండా మిక్సింగ్గా ఉండడానికి చేయడాన్ని ఏమంటారు అంటే పెప్టైజేషన్ అంటారండి. మరి అలా కిందికి అవక్షేపంగా పడిపోకుండా ఉండడానికి స్టెబిలైజర్ని యాడ్ చేస్తామండి. ఆ స్టెబిలైజర్ సాధారణంగా మనము చార్జ్ పైన ఆధారపడి ఉంటుంది. దానిని మనం గోల్డ్ నంబర్ రూపంలో చెప్తారు. అంటే ఫెవికాల్ లాగా, అంటే పెయింట్ నీరు సపరేట్గా కాకుండా రెండింటిని కలిపి ఉంచేదానిని మనము రైట్ సాధారణంగా ఇప్పుడు Al+3 Mg+2 Na+1 ఇందులో చూడండి, ఇందులో దేని యొక్క స్టెబిలిటీ దేని యొక్క స్టెబిలిటీ పెంచే సామర్థ్యం ఎక్కువ అంటే Al+3 యొక్క స్టెబిలిటీ పెంచే సామర్థ్యం ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ ఆవేశ పరిమాణం ఎక్కువగా ఉంది కాబట్టి దీనిని తక్కువ కలిపినా కూడా ఆ కొల్లాయిడల్ సొల్యూషన్, ఆ పెయింట్ సొల్యూషన్ పూర్తిగా కిందకి అవక్షేపితం పడిపోకుండా ఆ విధంగా స్టేబుల్గా ఉండడానికి
చూస్తుంటే దానిని మనము గోల్డ్ నంబర్ రూపంలో చెప్తారండి, ప్రొటెక్టింగ్ పవర్ చెప్తారండి గోల్డ్ నంబర్ రూపంలో. ఆవేశ పరిమాణం ఎంత ఎక్కువ ఉంటే హౌ మచ్ ఆఫ్ చార్జ్ ఈజ్ దేర్, దట్ మచ్ ఆఫ్ ప్రొటెక్టింగ్ కెపాసిటీ ఆల్సో ఈజ్ దేర్. నా అంటే ఇక్కడ ఛార్జ్ ఎక్కువ ఉంటే ప్రొటెక్టింగ్ పవర్ ఎక్కువగా ఉంటుందండి. మరి ఇప్పుడు అల్యూమినియం +3 Na+లో ఎవరికి ప్రొటెక్టింగ్ పవర్ ఎక్కువ అంటే Al+3కి ప్రొటెక్టింగ్ పవర్ ఎక్కువ. అంటే ఇప్పుడు ప్రొటెక్టింగ్ పవర్ ఎక్కువ అంటే తక్కువ కలిపితే సరిపోతుంది, అంటే గోల్డ్ నంబర్ తక్కువ, ఎంత కలుపుతామో దానిని గోల్డ్ నంబర్ అంటారు. అంటే ఇది ప్రొటెక్టింగ్ పవర్ గురించి చెప్తూ ఉంటుంది గోల్డ్ నంబర్. అంటే ఆన్సర్ ఏదండి? ఇప్పుడు చూడండి, డయాలసిస్ అంటే ఏంది? ప్యూరిఫికేషన్ ఆఫ్ కొల్లాయిడ్. నా నెక్స్ట్ చూడండి, రైట్, ఇక్కడ అది మనం పెయింట్ని ఒక 1 month అలానే ఉంచేస్తే పెయింట్ మాలిక్యూల్స్ అని కిందికి వచ్చేసి వాటర్ పైకి వస్తూ ఉంటుంది. దానిని చూడండి మనం ఏమంటారంటే ఫ్లోక్యులేషన్ అంటారండి. అంటే ఫ్లోక్యులేషన్ అంటే ఇక్కడ ఏంటి? ఫ్లోక్యులేషన్ అంటే ఏందండి? చూడండి, రైట్, నా ఇక్కడ ఫ్లోక్యులేషన్ అంటే ప్రెసిపిటేషన్ ఆఫ్ కొల్లాయిడల్ సొల్యూషన్, అంటే అవక్షేపంగా మారిపోవడం. అలా మారిపోకుండా ఉండాలి అంటే మనం ఎవరిని యూజ్ చేయాలి? ప్రొటెక్టింగ్ పవర్ అయినటువంటి వాటిని యూజ్ చేయాలి, అంటే గోల్డ్ నంబర్ని యూజ్ చేయాలి. అంటే ఇప్పుడు అలా పడిపోకుండా ఉండాలి అంటే మనకు మళ్ళీ మిక్సింగ్ కావాలి అంటే దాన్ని ఏమంటారంటే పెప్టైజేషన్ అంటారండి. రైట్, అంటే రైట్ ఇక్కడ చూడండి ఈ విధంగా 1 2 3 ఈ డి అన్నది 4 అండి, అంటే 4 1 2 3 ఆన్సర్ అండి. అంటే ఆన్సర్ ఏది? సిగా చెప్తారు. రైట్, అంటే ఇప్పుడు పెయింట్ను మనము స్టోర్ చేసామనుకోండి, అది అక్కడ ఏమవుతుందంటే అవక్షేపితం అవుతుంది. అవక్షేపం కాకుండా మనము కొన్ని పదార్థాలను కలుపుతూ ఉంటాం, దానిని ప్రొటెక్టింగ్ పవర్ అంటారు, గోల్డ్ నంబర్ చే చెప్తారండి. మన అవక్షేపితంగా పడిపోతే దాన్ని ఫ్లోక్యులేషన్ అంటారు. అవక్షేపం పడిపోకుండా రెండు మిక్సింగ్ అయి ఉన్నట్లయితే దాన్ని పెప్టైజేషన్ అంటారండి. మనకు తెలుసు డయాలిసిస్ అంటే ఏంది? ప్యూరిఫికేషన్ అని తెలుసండి. నా ఇక్కడ కొన్ని ఐయుపాక్ పేర్లు ఇచ్చాడండి, వాటిని మనము జతపరచాలి. చూడండి, ప్రోపేన్, చూడండి ఇక్కడ డైక్లోరోమీథేన్ CH2Cl2 ఇది కరెక్ట్గా ఉంది. డైక్లోరోమీథేన్ CH4 ఇది మీథేన్, అంటే కార్బన్ చుట్టూ 4 హైడ్రోజన్లు ఉంటే మీథేన్ అంటాం. ఇప్పుడు 4 హైడ్రోజన్ల ప్లేస్లో 2 క్లోరిన్లు వచ్చాయి, మనం ఏమంటాం? డైక్లోరోమీథేన్ అంటాం. ఇది సరి అయిన పేరే ఉంది. నెక్స్ట్ ఇది చూడండి, ప్రోపేన్, అంటే ఇక్కడ చూడండి దీని పేరు పెట్టాలి. 1 2 3 NH2 ఉందండి, దీని పేరు పెట్టాలి. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 2 3 అంటే ప్రోపేన్. 1వ కార్బన్, 2వ కార్బన్, 3. 1వ కార్బన్ దగ్గర ఏముంది? ఎమీన్ గ్రూప్ ఉంది, అంటే 1 ఎమీన్ ప్రోపేన్. ఇది కూడా కరెక్టేనండి. మరి మిగతా చూడండి, ఇప్పుడు ఇక్కడ 2 బ్రోమో ప్రోపేన్ అన్నాడు, ఇందులో బ్రోమిన్ ఉందా? లేనే లేదు అసలు, అంటే మ్యాచ్ సరిగ్గా చేయలేదు. ఇక్కడ 2 ఓన్ అంటే డబుల్ బాండ్ ఓ ఉండాలి, ఇక్కడ బ్రోమిన్ ఉంది, అంటే సరిగ్గా జత చేయబడలేదు. అంటే ఏ రెండు సరిగ్గా జత చేయబడ్డాయి? 2, 3. అంటే ఆన్సర్ ఏదండి? 2, 3 అంటే సి. ఇక్కడ ఏమంటే విచ్ ఆఫ్ ద అబోవ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్? ఏ దేవి సరిగ్గా జత చేయబడినవి అంటే 2 మరియు 3 మాత్రమే IUPAC పేర్లలో. నా మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ నోబెల్ గ్యాస్? జడవాయువు కానిదేది? మనకు జడవాయువులు తెలుసు, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, క్సీనాన్, రెడాన్. ఇటీవల కనుక్కున్నటువంటి ఒగానెస్సాన్ 118వ పరమాణు సంఖ్య కలిగినటువంటి మూలకాన్ని జడవాయువులలో జాయిన్ చేయడం జరిగింది, కొత్తగా చేర్చడం జరిగింది. మరి ఇప్పుడు ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ నాట్ ఏ నోబెల్ గ్యాస్ అంటున్నాడు, నాట్ ఏ జడవాయువు కాదు అంటున్నాడు. మరి ఇప్పుడు నియాన్ జడవాయువే, ఆర్గాన్ జడవాయువే, హీలియం జడవాయువు, కానిది ఏంటండి? హైడ్రోజన్. ఇది ఫస్ట్ ఏ గ్రూప్ మూలకం అని మనందరికీ తెలుసండి. నౌ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. ద న్యూక్లియస్ ఆఫ్ సింగిల్లీ అయోనైజ్డ్ కార్బన్ ఆటమ్ కన్సిస్ట్? అంటే ఇప్పుడు కార్బన్ పరమాణు సంఖ్య 6 అంటే కేంద్రకం చుట్టూ కక్షలు. పరమాణు సంఖ్య ఒక సంఖ్య, ఏ సంఖ్య? కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్య, కక్షల్లోని ఎలక్ట్రాన్ల సంఖ్య. నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ ద న్యూక్లియస్, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ షెల్స్. మరి ఇప్పుడు ఏమన్నాడు? సింగిల్లీ అయోనైజ్డ్ అంటే ఒక ఎలక్ట్రాన్ తీసేశారు, సింగిల్లీ అయోనైజ్డ్ అంటే 6 ప్రోటాన్స్ 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మనకు సాధారణంగా కార్బన్లో 6 న్యూట్రాన్స్ కూడా ఉంటాయి. అంటే ఇందులో ఏమేమి ఉంటాయి? 6 న్యూట్రాన్స్, 6 ప్రోటాన్స్, 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. చూడండి 12 ప్రోటాన్స్ రాంగ్. నౌ 6 ప్రోటాన్స్, 6 న్యూట్రాన్స్, 6 ఎలక్ట్రాన్స్. ఇక్కడ
ఇక్కడ చూడండి 6 అన్ని 6 రాశాడు, 6 ఎలక్ట్రాన్స్. సాధారణంగా కార్బన్ ఆటంలో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, కానీ సింగిల్లీ అయోనైజ్డ్ అన్నాడు, ఒక ఎలక్ట్రాన్ తీసేశాడు, అందులో ఏముంటాయండి 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే ఇది కూడా రాంగ్ ఆన్సర్ అని అర్థమవుతుంది. 5 ప్రోటాన్స్ కానే కాదు, 6 ప్రోటాన్స్ 6 న్యూట్రాన్స్. అంటే ఆన్సర్ ఏదండి ఏ అని అర్థమవుతూ ఉందండి. అంటే ఆన్సర్ ఏదండి ఏ. 6 ప్రోటాన్స్ ఉంటాయి, 6 న్యూట్రాన్స్ ఉంటాయి, 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయండి. ఇందులో డబుల్ అంటే సింగిల్లీ అయోనైజ్డ్ కార్బన్ అంటే ఒక ఎలక్ట్రాన్ తొలగించగా ఏర్పడినటువంటి సింగిల్లీ అయోనైజ్డ్. అంటే ఇక్కడ 6 న్యూట్రాన్స్, 6 ప్రోటాన్స్, 5 ఎలక్ట్రాన్స్. కానీ ఇటువంటి 5 ఎలక్ట్రాన్స్ సంబంధించిన ఆప్షన్ లేదు అక్కడ. అంటే ఆన్సర్ ఏంటి 6 ప్రోటాన్స్ 6 న్యూట్రాన్స్. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. చూడండి, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ ఎఫెక్ట్ ద బాండ్ లెంత్. అంటే బాండ్ లెంత్ను ఏది ప్రభావితం చేయదు. సైజ్ ఆఫ్ ది ఆటమ్స్. ఎందుకు సైజ్ చూడండి, సైజు తక్కువగా ఉంటే బాండ్ లెంత్ కూడా తక్కువగానే ఉంటుంది, బాండ్ లెంత్ ఎఫెక్ట్ వస్తుంది. మల్టిప్లిసిటీ ఆఫ్ బాండ్. ఇప్పుడు సి సింగిల్ బాండ్ సి, సి డబుల్ బాండ్ సి, సి ట్రిపుల్ బాండ్ సి. ఇప్పుడు సి సింగిల్ బాండ్ సి 1.54 యాంగ్స్ట్రామ్ దీని బంధ దూరం బాండ్ లెంత్. అదే దీన్ని 1.34 అదే దీన్ని 1.2 యాంగ్స్ట్రామ్స్. అంటే ఇక్కడ రెండు కార్బన్ పరమాణువుల మధ్య బాండ్స్ పెరిగే కొలది బాండ్ లెంత్ తగ్గిపోతూ ఉంటుందండి, బంధ దూరం తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ 2 కార్బన్ పరమాణువులు ఒక చైన్తో, ఇక్కడ 2 చైన్లతో, ఇక్కడ 3 చైన్లతో బంధించేసామంటే దగ్గరగా వస్తారని అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఈ బాండ్ లెంత్ మీద వీళ్ళు ప్రభావం చూపుతారు, వీళ్ళు ప్రభావం చూపుతారు, కానీ మనకి ఇక్కడ అడిగింది ఏంటి డస్ నాట్ ఎఫెక్ట్ అంటున్నాడండి. ప్రభావం చూపనిది ఏంటంటే ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ఆటమ్స్. అంటే ఆన్సర్ ఏదండి సి అని అర్థమవుతుందండి. ఆన్సర్ సి. చూడండి, అంటే ఇక్కడ మల్టిప్లిసిటీ ఆఫ్ బాండ్స్ అంటే బంధాల సంఖ్య పెరిగితే బంధ దూరం మారుతుంది. సైజ్ ఆఫ్ ది ఆటమ్స్ కూడా బంధ దూరాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. అంటే ఎలక్ట్రోనెగటివిటీ మాత్రమే మనకి ఇక్కడ ఆన్సర్గా అర్థమవుతుంది. నా మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. చూడండి, నా విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ హ్యాస్ డబుల్ బాండ్. దేనిలో డబుల్ బాండ్ ఉంది? కార్బన్ ఎన్నో గ్రూప్ అండి? 4th గ్రూప్. ఎన్ని బాండ్స్ ఏర్పరుస్తుంది? 4 బాండ్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈథేన్ అంటున్నాడు, అంటే ఫార్ములా ఏంటి C2H6. మరి మీథేన్ అంటున్నాడు CH4. మరి ఎస్టిలిన్ అంటున్నాడు C2H2. మరి ఈథీన్ అంటున్నాడు C2H4. ఇప్పుడు C2H4 చూద్దాం. C2H4 అంటే C2H4 అంటే 2 కార్బన్ 1 2 2 కార్బన్, 4 హైడ్రోజన్లు అంటే 1 1 1 1. ఇప్పుడు ఎన్ని అయిపోయాయి చూడండి, కార్బన్కి ఎన్ని బాండ్స్ అయిపోయాయి? 2 బాండ్స్ అయిపోయాయి. ఇంకా 2 బాండ్స్ రావాలి కదా, డబుల్ బాండ్. అంటే అరౌండ్ ద కార్బన్ 4 బాండ్స్ 1 2 3 4 1 2 3 4. మరి అదే ఇంకోటి చూడండి C2H2 చూడండి, C ట్రిపుల్ బాండ్ CH CH. అంటే ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉందండి, ట్రిపుల్ బాండ్ త్రిబంధం ఉంది. మరి ఇక్కడ ఏముంది డబుల్ బాండ్. అంటే ఎందులో డబుల్ బాండ్ ఉంటుంది? డి ఈథీన్. దీనికి ఒక పేరుంది ఎథిలిన్ అనే పేరుంది. ఇథిలిన్ కాయలను పండ్లుగా మార్చడానికి ఉపయోగిస్తూ ఉంటారు ఈ ఈథీన్ లేదా ఎథిలిన్ అండి. మరి అదే ఎస్టిలిన్ కూడా ఉపయోగిస్తారు, వెల్డింగ్ ప్రక్రియలో ఉపయోగిస్తారండి. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఈ విధంగా మనకు చూడండి ఇక్కడ రైట్, ఈ విధంగా మనకు డబుల్ బాండ్ ఉన్నది ఎందులో ఉంటుందండి? ఆల్కీన్లో ఉంటుందండి. ఎథిలిన్ ఆల్కీన్. మనకు చూడండి ఇక్కడ మీథేన్ ఈథేన్లు రెండూ కూడా ఇక్కడ ఫస్ట్ ఇచ్చినటువంటి ఈ 2 మీథేన్ ఈథేన్లు ఇక్కడ చూడండి, ఇక్కడ మీథేన్లు ఈథేన్లు ఇక్కడ ఫస్ట్ 2 చూడండి, మీథేన్ ఈథేన్లు ఇవి ఆల్కేన్లు అండి, సింగిల్ బాండ్స్ ఉంటాయి. మరి ఎస్టిలిన్ అన్నది ఆల్కైన్ ట్రిపుల్ బాండ్ ఉంటుంది. మరి డబుల్ బాండ్ ఉండేది ఎందులోనండి? ఓన్లీ ఈథీన్ ఆల్కీన్లో మాత్రమే డబుల్ బాండ్ అన్నది ఉంటుందండి. అంటే ఆన్సర్ ఏదండి ఈథీన్. ఇథిలిన్ మనం పాలీథీన్ కవర్ తయారు చేస్తాం, పాలీథీన్ కవర్ ఎథిలిన్ అని చెప్తూ ఉంటాం. డబుల్ మరియు ట్రిపుల్ బాండ్లు మాత్రమే పాలిమరైజేషన్లో పాల్గొంటాయి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. Hi students, welcome to ISCE online classes. This is Vijay sir. In this particular video we shall discuss RRC Group D Grant Test number 20 biology questions bilingual video explanation. So let us see the first question. మొదటి ప్రశ్న, the biggest flower is అతి పెద్ద పుష్పం. ఓకే, A hibiscus, B rose, C rafflesia, D lotus. So అతి పెద్ద పుష్పము రఫ్లీషియా. సో రఫ్లీషియా ఆప్షన్ C is the right answer for the question. రఫ్లీషియా.
Anabina is used as fertilizer in growing the crop. Anabina is used as fertilizer in growing the crop. ఏ పంటను పండించడంలో అనబీనాను ఎరువుగా ఉపయోగిస్తారు? సో అనబీనాను బియ్యం పండించడంలో, ప్రత్యేకించి బియ్యం పండించడంలో ఏం చేస్తాం? దట్ ఈస్ రైస్, కల్టివేషన్ ఆఫ్ రైస్. అనబీనా ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ బయో ఫర్టిలైజర్. క్లియర్? One more, nostoc. Nostoc is also another biofertilizer that can be used. Okay, nostoc. Nostoc. Next, Escherichia coli అనే బ్యాక్టీరియం ప్రధానంగా ఇక్కడ కనుగొనబడింది. The bacterium Escherichia coli is found mainly in. So this Escherichia coli is the bacteria which is associated with the gastrointestinal tract of the individual or human beings. సో మానవుని యొక్క ఆహార నాళముతో సంబంధం ఉన్నటువంటి ఒక బ్యాక్టీరియానే ఈ యొక్క Escherichia coli. సో హియర్ ఇట్ ఈస్ ఆప్షన్ ఏ, హ్యూమన్ ఇంటెస్టైన్. ఆప్షన్ ఏ, హ్యూమన్ ఇంటెస్టైన్. ఓకే, మానవుని యొక్క ప్రేగుతో సంబంధం ఉన్నటువంటి బ్యాక్టీరియా ఇది. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. యానిమల్స్ లివింగ్ ఇన్ ద ట్రీ ట్రంక్స్ ఆర్ నోన్ యాజ్. యానిమల్స్ లివింగ్ ఇన్ ద ట్రీ ట్రంక్స్ ఆర్ నోన్ యాజ్. చెట్టు బొరియలలో నివసించే జంతువులను ఏమంటారు? సో చెట్టు బొరియలకు సంబంధించి చూసుకున్నప్పుడు నివసించే వాటిని ఆర్బోరియల్స్. ఆర్బోరియల్స్, బొరియలు, ఆర్బోరియల్స్. ఓకే. నెక్స్ట్, పిట్యూటరీ గ్లాండ్ ఈజ్ లొకేటెడ్ ఇన్. పిట్యూటరీ గ్రంథి ఎక్కడ ఉంటుంది? సో ఎక్కడ ఉందండి పిట్యూటరీ గ్రంథి? సో ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద అండర్నీత్ ద బ్రెయిన్. సో if you take brain, this is the so here if you take the brain, underneath the brain at the region called hypothalamus, so this pituitary gland is present. Okay, so here answer for the question option A, brain. Clear? Next, in the following question select the odd word from the given alternatives. క్రింది ప్రశ్నలలోని ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి సంబంధము లేని దానిని ఎంచుకోండి అంటున్నాడు. సో ఏ, లిజర్డ్, బి, సాలమాండర్, సి, డైనోసార్, డి, టర్టిల్. బల్లి, సాలమాండర్, డైనోసార్, తాబేలు. ఇక్కడ బల్లి కానీ డైనోసార్ కానీ టార్టాయిస్ ఆర్ టర్టిల్, తాబేలు తీసుకున్నప్పుడు దీస్ త్రీ ఆర్ రెప్టైల్స్. ఇవి సరీసృపాలు. ఇవేంటండి? సరీసృపాలు. మరి యొక్క సరీసృపాలు అనేటటువంటివి బల్లి, డైనోసారు, తాబేలు కాబట్టి ఇక మిగిలినటువంటిది ఏంటి? సాలమాండర్. సో ఆప్షన్ బి. సో సాలమాండర్ ఈజ్ అన్ ఆంఫీబియన్. అది ఒక ఉభయచరం. సో కాబట్టి ఇక్కడ సంబంధం లేనటువంటిది ఏంటండి? సాలమాండర్. రింగ్ వామ్ ఈజ్ ఎ డాష్ డిసీజ్. తామర ఒక డాష్ వ్యాధి. బ్యాక్టీరియల్, ప్రోటోజోవన్, వైరల్, ఫంగల్. సో దిస్ రింగ్ వామ్ ఈజ్ ఎ ఫంగల్ డిసీజ్. So it is caused by the fungi. Clear? So microsporum. So that is one of the important fungal name that causes this ringworm. Next, which among the following is a large spectrum antibiotic? Which among the following is a large spectrum antibiotic? క్రింది వాటిలో పెద్ద స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ ఏది అంటున్నాడు. What do you mean by large spectrum? So the antibiotic which can be used for multi-purpose, రకరకాల వ్యాధులను నయం చేయడంలో భాగంగా మనం వినియోగించగలిగితే that is called broad spectrum antibiotic. Okay, so for that best example ampicillin. Okay, so answer is option C. Next, which is called master gland? ఈ క్రింది గ్రంథిలో మాస్టర్ గ్రంథిగా పిలువబడేది. సో మాస్టర్ గ్రంథి అని దేనిని పిలుస్తాం? మాస్టర్ గ్లాండ్ ఈజ్ నథింగ్ బట్
pituitary gland. So pituitary gland is called master gland of the body. Okay, so కాబట్టి ఇక్కడ మాస్టర్ గ్రంథిగా దీనిని పిలుస్తాం. ఓకే, ఇట్ ఈస్ ప్రజెంట్ అండర్నీత్ ద బ్రెయిన్. నెక్స్ట్, ద హార్మోనల్ యాక్టివిటీస్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టాన్సెస్ వర్ డిస్కవర్డ్ వైల్ స్టడీయింగ్ ఫూలిష్ సీడ్లింగ్ డిసీజ్ ఇన్ రైస్. The hormonal activities of which of the following substances were discovered while studying foolish seedling disease. బియ్యంలో తెలివి తక్కువ మొలకల జబ్బు వ్యాధిని అధ్యయనం చేస్తున్నప్పుడు క్రింది వాటిలో ఏ హార్మోన్ల కార్యకలాపాలు కనుగొనబడ్డాయి? సో తెలివి తక్కువ మొలకల జబ్బును అధ్యయనం చేసింది ఎక్కడంటే అధ్యయనం చేసింది ప్యాడీ ప్లాంట్, రైస్ ప్లాంట్లో అధ్యయనం చేశారు. ఓకే, ఈ అధ్యయనంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లాంట్ హార్మోన్స్ నథింగ్ బట్ జిబ్బరెల్లిన్స్ వర్ ఐడెంటిఫైడ్. ఓకే, సో దిస్ తెలివి తక్కువ మొలకల జబ్బు, ద ఫూలిష్ సీడ్లింగ్ డిసీజ్ వాజ్ కాజ్డ్ బై ఎ ఫంగస్ కాల్డ్ జిబ్బరెల్లా ఫ్యూజికోరై. జిబ్బరెల్లా ఫ్యూజికోరై. జిబ్బరెల్లా ఫ్యూజికోరై. జిబ్బరెల్లా ఫ్యూజికోరై అనేటటువంటి శిలీంధ్రము, ఓకేనా, ప్రత్యేకించి ఈ యొక్క తెలివి తక్కువ మొలకల జబ్బును కలిగించింది. సో ద కెమికల్ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై దిస్ జిబ్బరెల్లా ఫ్యూజికోరై కెన్ ఇంక్రీజ్ ద లెంత్ ఆఫ్ ద స్టెమ్. So same kind of chemical was identified in the plant. Hence in this name only that chemical also called as what? Gibberellins. So ఈ యొక్క తెలివి తక్కువ మొలకల జబ్బు ఈ శిలీంధ్రం ద్వారా కలిగింది. తత్ఫలితంగా వరి మొక్క ఏమైపోయింది? విపరీతంగా పెరుగుదల ఉంది. మరి ఇలా విపరీతంగా పెరుగుదలను కలిగించిన ఈ శిలీంధ్రము ఉత్పత్తి చేసిన రసాయన పదార్థాన్ని పోలిన రసాయన పదార్థము మొక్కలలో కూడా తయారవుతోంది. అలా మొక్కలలో తయారైన ఆ రసాయన పదార్థాన్నే జిబ్బరెల్లిన్స్ అనేటటువంటి పేరుతో ఈ శిలీంధ్రం యొక్క పేరుతోనే పేరు పెట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? జిబ్బరెల్లిన్స్. సో వీ కెన్ కన్వర్ట్ డ్వార్ఫ్ ప్లాంట్స్ ఇంటూ టాల్. పొట్టి మొక్కలను పొడవుగా మార్చడంలో ఈ యొక్క జిబ్బరెల్లిన్స్ని యూజ్ చేస్తాం. క్లియర్? నెక్స్ట్, ద ఇన్స్ట్రుమెంట్ దట్ మెజర్స్ ఆర్టీరియల్ బ్లడ్ ప్రెషర్ ఈజ్ నోన్ యాజ్. ధమనుల రక్తపోటును కొలిచే పరికరమును ఏమంటారు? So the arterial blood pressure can be measured with the help of sphygmomanometer. Okay, so any kind of pressure. Why? Because here particular గా లాజికల్ గా అడిగినటువంటి క్వశ్చన్. వై? బికాస్ హార్ట్ క్రియేట్ చేసే ప్రెషర్ ఎవరి మీద ఉంటుందంటే ఆర్టరీస్ మీదనే ఉంటుంది. కాబట్టి మనం బ్లడ్ ప్రెషర్ను మెజర్ చేయడం అంటే ఆర్టరీస్లో ప్రెషర్ను మెజర్ చేయడం. సో దట్స్ వై ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఈజ్ sphygmomanometer. Option D is the right answer for the question. That's all. Thank you.